Garuda Express, an international courier service. అవును, నిజమే. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో వినపడుతున్నటువంటి పేరది. ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో స్టాలిన్ పేరు హాట్ టాపిక్గా వినపడుతుంది. డిఎంకే అధినేత కుమారుడు స్టాలిన్ పేరు సడన్గా తెరపైకి వచ్చింది. అందుగల కారణాలేంటో తమిళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అమ్మ మరణం తర్వాత ఎంతో కష్టపడి దారికి తెచ్చుకున్న అన్నాడీఎంకే పార్టీకి శశికళ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అణుకువగా ఉంటాడు అనుకున్న పన్నీర్ సెల్వన్ని తమిళనాడు సీఎంగా ఉంచింది శశికళ. అయితే ఎక్కడ పన్నీర్ స్ట్రాంగ్ అయిపోతాడని భావించిన శశికళ త్వరగా తాను సీఎం అవ్వాలన్న ఆశతో బలవంతంగా పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించి సీఎం పీఠ మీద కూర్చోవాలనుకున్నది. అయితే కోర్టు తీర్పుతో శశికళ నేరుగా జైలుకెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి మళ్లీ పార్టీపై పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించిన శశికళకు తిరుగుబాటు చేసి పన్నీర్ చుక్కలు చూపించారు. ఇప్పుడు శశికళ వర్గం ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి పార్టీ నుంచి శశికళను దినకరన్ను వెలివేశారు. ఓడలు బండ్లైపోయాయి. ఇక్కడి నుంచే శశికళ మళ్లీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. తనకు దక్కంది ఎవరికి దక్కకూడదు అన్న కసితో తన కోటరీ ఎమ్మెల్యేలను 20 మందికి పైగా డిఎంకేలోకి పంపుతున్నట్లు సమాచారం. డిఎంకే పార్టీ అధికారంలోకి రావాలంటే 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు, స్టాలిన్ సీఎం అయిపోతాడు. దెబ్బకు దెబ్బ తీయాలని శశికళ అనుకుంటున్నారట. ఆల్రెడీ శశికళ వర్గీయులు డిఎంకేకి ఆల్రెడీ టచ్లోకి వెళ్ళిపోయారట. ఏ క్షణంలోనైనా శశికళ గ్రూపు నుండి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి రెడీ అయిపోతున్నట్లు సమాచారం. సీఎం అవ్వాలన్నది అటు స్టాలిన్ కూడా చిరకాల వాంఛ. వెతుక్కుంటూ వచ్చిన అవకాశం ఎవరు వదులుకుంటారు చెప్పండి?